యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సత్యం పురస్తాద్ ఆయుష్యమగ్రం ప్రతిమశుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. ఇందాక వారు చెప్పినట్లుగా ద్విజత్వ సిద్ధి చేకూరుస్తుంది మనకి యజ్ఞోపవీతము. ద్విజము అంటే 2 సార్లు పుట్టేది అని అర్థము. ద్విజము అంటే 2 సార్లు అంటే ఏది పుడుతుంది? 2 సార్లు అంటే పక్షి గుడ్డు నుంచి ఒకసారి పుడుతుంది, గుడ్డుగా పుడుతుంది, గుడ్డు నుంచి మళ్ళా పుడుతుంది. అలాగే ద్విజలు అనేటువంటి వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు పేరు. పాద ప్రక్షాళనం కృత్వా ఓం ప్రతద్విష్ణుస్తవ దేవీర్యాయ శత్రుషు విక్రమణేషు అభిక్షీయంతు భువనాని విశ్వా పాద ప్రక్షాళన జరిగింది. రామచంద్రమూర్తి పాదాలను జనక మహారాజు కడిగినట్లుగా మనం భావించవచ్చు. సాధారణంగా కన్యాదానం ఎవరైతే చేస్తారో ఆ సందర్భంలో దానము ధర్మము అని చెప్పి 2 ఉంటాయి. దానము అంటే ధర్మము అంటే మామూలుగా ఇచ్చేటువంటిది. దానం చేసే వ్యక్తి ఏం చేయాలి అంటే ఎవరైతే దాన ప్రతిగ్రహీతగా ఉన్నాడో అతని యొక్క కాళ్ళు కడిగి దానం చేయడం అనేటువంటిది సంప్రదాయము. కాబట్టి కన్యాదానానికి సంబంధించినటువంటి స్వామివారి యొక్క పాదాలను కడుగుతూ ఉన్నాడు మహారాజు. అవి సామాన్యమైనటువంటి పాదాలు కావు. రామచంద్రమూర్తి యొక్క పాదాలు ఎంత గొప్పవయ్యా అంటే శ్రీరామ పాదమా నీ కృపచాలులే అంటారు త్యాగరాజస్వామి. ఓ రామచంద్రమూర్తి, నీ యొక్క పాదాల యొక్క కృప చాలయ్యా, నీ కృప కూడా అవసరం లేదు, దానితో మేమందరం కూడా తరిస్తాము అని చెప్పేసి అన్నాడు. అహల్య శాప విమోచనం చేసినటువంటి పాదాలు ఆ పాదాలు. అటువంటి దివ్యమైనటువంటి పాదాలను, అంతేకాకుండా బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పేసి అన్నమాచార్యుడు అభివర్ణించినట్లుగా అటువంటి గొప్పనైనటువంటి పాదాలను రామచంద్రమూర్తి యొక్క పాద ప్రక్షాళన చేశారు కన్యాదానంలో భాగంగా.